నమస్కారం జీసీ ఆర్జేవై వాతావానికి స్వాగతం। ఈ రోజు వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది కే దుర్గ తెలుగు శాఖ నుంచి। ముందుగా కళాశాల వార్తలు। శాస్త్ర ప్రదర్శనకు ఆర్ట్స్ అధ్యాపకులు ఉపాధ్యాయులు విజయవాడలో దేశ సేవల అనువులు అనే అంశంపై పీపీ సిద్ధాంతం కళాశాల నిర్వహించిన 5 రోజుల శాస్త్ర పరిశోధనలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫిజిక్స్ విభాగం నుంచి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు। డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ గడువు పొడిగింపు। విద్యార్థుల విజ్ఞప్తి మేరకు డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ ను శనివారం వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది। మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న సీట్లు కేటాయింపు చేయాలి। అయితే దాన్ని గురువారానికి వాయిదా వేశారు। అంతర్జాతీయ వార్తలు। తమను అదుపు చేయాలనుకోవడం లేదా తమ విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయవద్దని అమెరికాను చైనా హెచ్చరించింది। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసన్నిహితుడు జాతీయవాది చార్లీ కర్క్ యూజీ వాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో ప్రసంగిస్తుండగా హత్యకు గురయ్యారు। జాతీయ వార్తలు। భారత 17వ ఉపరాష్ట్రపతిగా నూతనంగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు। రేపు మణిపూర్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు। రాష్ట్ర వార్తలు। ఈ నెల 19న మెగా డిఎస్సి అభినందన సభ, అదే రోజు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని సమాచారం। రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది జిల్లా కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది। క్రీడా వార్తలు। మహిళల అందుల టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది। చివరిగా వాతావరణం। రానున్న 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది। ఇంతటితో రోజు వార్తలు సమాప్తం। తిరిగి రేపు కలుద్దాం। ధన్యవాదములు।